హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, రీసెంట్లీ నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సో ఇక వీడియోలో లోకల్ మరియు నాన్ లోకల్ స్టేటస్ గురించి, నాన్ లోకల్ వారికి 5% పోస్ట్ అనేవి వస్తాయా లేదా అని డౌట్ ఉంది అని కొందరు అప్లికెంట్స్ నన్ను అడిగారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్. తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ అనేవి జోనల్ వైజ్ పోస్ట్స్, మొత్తంగా 7 జోనల్ వైజ్గా డివైడ్ చేశారు. సో ఇందులో మీ యొక్క లోకల్ స్టేటస్ అనేది ఎలా డివైడ్ అవుతుంది అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదివారో స్టడీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీ యొక్క లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఒక ఏరియాలో చదవలేదు అనుకుంటే, ఎక్కువ కాలం 4 years ఎక్కడ చదివారో అది మీ యొక్క లోకల్ ఏరియా అవుతుంది. సో ఇక్కడ మీరు ఉన్న జోనల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి నెక్స్ట్ ప్రిఫరెన్స్ జోన్ 7th పెడితే కనుక మీకు మెరిట్ లిస్ట్లో మంచి మార్క్స్ వస్తే మీరు ఆ జోన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 5%లో. సో ఆప్షన్స్ పెట్టే అప్పుడు చూసి పెట్టండి. మీరు చదివిన స్కూల్ అంతా మీ జోన్ అవుతుంది. మీరు పొరపాటున వేరే జోన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడితే కనుక నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వాల్సి వస్తుంది 5%లో. ఒకవేళ మీరు ఏపీ వారు అయితే ఏపీపీసీఐ అప్లోడ్ చేయాలి, అది నాన్ లోకల్ పోస్ట్ కిందికి వస్తుంది. సో ఇందులో 95% పోస్ట్ అనేవి తెలంగాణ స్టేట్ వాళ్లకు, 5% నాన్ లోకల్ వాళ్లకు. సో ఇక్కడ నాన్ లోకల్ అంటే వేరే స్టేట్ వారు ఎవరైనా కావచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 5% జోనల్ వైజ్ మరియు కేటగిరీ వైజ్గా డివైడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 5% అనేవి మెరిట్ వాళ్లకు ఇస్తారు, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్లకు ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇది లోకల్ అండ్ నాన్ లోకల్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్.